నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. సంతానలేమి ఒక పెద్ద సమస్యగా కనిపిస్తున్నప్పటికీ కూడా అందరిలోనూ ఒకటే రీజన్ ఉండకపోవచ్చు. కొంతమందిలో పీసీఓడి ప్రాబ్లం ఉంటే, మరి కొంతమందిలో పీసీఓడి కాకుండా ఇతరత్ర సమస్యలు కూడా ఉండొచ్చు. లైక్ థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీకేమన్నా సందేహాలుంటే 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ రాగిణి గారు మనతో ఉన్నారు కాబట్టి వారిని అడిగి నివృత్తి చేసుకుందాం. అండ్ మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం అండి. బేసిక్ రీజన్స్ ఎప్పుడూ చర్చిస్తూనే ఉన్నాము, మీరు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ మరొకసారి తెలియచేయండి, మగవాళ్ళలో అయితే ఏంటి, ఆడవాళ్ళలో అయితే ఏంటి? సో ఇన్ఫర్టిలిటీకి మోస్ట్ కామన్ రీజన్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏజ్ అనేది ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. బేసికల్గా ఎలా గుర్తించాలి అన్నప్పుడు 1 year ఆఫ్ మ్యారేజ్ అయ్యాక కూడా వితౌట్ ఎనీ బ్యారియర్ కాంట్రసెప్షన్ వాడకుండా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేనప్పటికీ దెన్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం. సో బేసికల్గా అలర్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి అది ఒకసారి డిస్కస్ చేసుకుందాము. అలర్ట్ సిమ్టమ్స్ అంటే ఏంటి, ఇది ఇట్లా ఉంటే ఏమన్నా రీజన్ ఉండొచ్చా? ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లీడింగ్, పీరియడ్స్ అప్పుడు పీరియడ్ అప్పుడు పెయిన్ అనే డిస్మెనూరియా అంటారనమాట. సో ఈ డిస్మెనూరియా అనేది అందరికీ కొంచెం మైల్డ్ నుంచి సివియర్ గ్రేడింగ్ వరకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఫస్ట్ థింగ్ జస్ట్ పీరియడ్ ముందు వస్తుందా, పీరియడ్లోనే వస్తుందా అనేది తెలుసుకుంటాం ఫస్ట్. సో జస్ట్ పీరియడ్ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు దెన్ కొంచెం వీ హ్యావ్ టు బీ అలర్ట్. ఓకే, ఇది జస్ట్ బిఫోర్ పీరియడ్స్ అప్పుడు కొంచెం గ్రేడింగ్ ఆఫ్ పెయిన్ మైట్ బీ హై. కానీ జస్ట్ ఒక ట్యాబ్లెట్స్ తీసుకోకపోయినా ఒట్టి బ్లీడింగ్ అప్పుడే పెయిన్ వచ్చిందనుకో అంత టెన్షన్ పడిన అవసరం లేదు. కానీ టాబ్లెట్ తీసుకున్నా కూడా విపరీతంగా పెయిన్ ఉంటుంది. ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటారు కొంతమంది, ఇంకా కొంతమంది అడ్మిట్ కూడా అవుతారు. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాల్సిన అవకాశం త్వరగా ఉంటుంది. ఎందుకంటే ఈ కండిషన్ అనేది చాలా ప్రోగ్రెసివ్, ముందుకి వర్సన్ అయ్యే కండిషన్ అనమాట. అంటే 25 yearsలో అది మైల్డ్ ఉన్నప్పటికీ అది 30 yearsకి సివియర్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిజీజ్. సో తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత బెటర్. ఓకే, అదొక సిమ్టమ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇర్రెగ్యులర్ అంటే 2 types. నార్మల్ టైం కంటే త్వరగా వస్తుందా, లేట్గా వస్తుందా? త్వరగానే వచ్చేసింది అంటే 1 month కన్నా ముందు, 21 days కన్నా ముందే వచ్చేసింది అనుకోండి బ్లీడింగ్, దెన్ అది కూడా అలర్ట్ అయ్యే సిమ్టమ్. 1 month కన్నా ముందు 2 or 3 days అయితే ఓకే, కానీ 1 week సపోజ్ పీరియడ్ ఫస్ట్కి రావాలనుకోండి, 1 week బిఫోరే వచ్చింది అనుకో, దెన్ దట్ ఈస్ ఆల్సో టు బీ అలర్ట్. అయితే 1 month 2 months వస్తే అలా పర్వాలేదు, కానీ రిపీట్గా ఎవ్రీ మంత్ అలానే వస్తుంది అంటే అది కూడా అలర్టింగ్ సిమ్టమ్స్. వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ త్వరగా ప్లాన్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఓకే ఓకే, ఇఫ్ లేట్ అయితే కరెక్ట్. సో ఇన్ కేస్ పీరియడ్ 2 months 3 monthsకి వచ్చేసింది అనుకో, వాళ్ళకి ఏంటి యూజువల్ మోస్ట్ కామన్ రీజన్ ఉండేది పీసీఓఎస్. వాళ్ళకి పీరియడ్ లేట్గా రావడం అది మోస్ట్ కామన్ రీజన్. ఆ దాంట్లో ఏంటంటే ఎగ్స్ అనేది టైంకి రిలీజ్ అవ్వట్లేదు. వాళ్ళు మాటిమాటికి ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూనే ఉంటారు, కానీ ప్రెగ్నెంట్ టెస్ట్ పాజిటివ్ రాదు. సో అట్లాంటి వాళ్ళకి కూడా అలర్ట్ అయ్యే సిమ్టమ్స్ ఉంటుంది. సో ఎర్లీగా వచ్చే వాళ్ళకి ఎందుకు అలర్ట్ అవ్వాలి మనం, మాకు పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తుంది కదా, ఎందుకు టెన్షన్ పడాల్సింది అంటే ఒక రకమైన హార్మోన్స్ ఉంటాయన్నమాట. ఆ హార్మోన్స్ కొద్దిగా ఎలివేటెడ్ ఉంటే కూడా ఇట్లా అవుతుంది. ఆ హార్మోన్ వల్ల ఏమి ఇబ్బంది అవుతుంది అంటే నార్మల్గా ఎగ్స్ రిలీజ్ అవ్వాల్సింది ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది. సో వాళ్ళకి యాక్చువల్గా న్యాచురల్ సైకిల్లో అందరికీ తెలుసు డే 14, డే 12లో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని, కానీ వాళ్ళకి ఇంకా ముందే ట్రై చేయాలి. సో వాళ్ళకి ఎగ్ అనేది ముందే పెరిగిపోతుంది, బిఫోర్ డే 10, డే 8 కల్లానే రెడీ అవుతుంది. సో వాళ్ళకి ట్రాకింగ్ అనేది వేరేలాగా ఉంటుంది అనమాట.
ఓకే. మగవాళ్ళలో అయితే రీజన్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఇన్ మేల్ ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ థింగ్ మోస్ట్ కామన్గా డయాగ్నోస్ చేసేది సెమెన్ అనాలిసిస్. రీజన్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అంటే వేరే రీజన్స్ ఏముంటాయి అది తెలుసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఏమన్నా ఉందా అనేది. సెకండ్ థింగ్ ఏమంటే స్కాన్లో వాళ్ళ వారికోసీల్ అనేది డయాగ్నోస్ చేస్తారు. వారికోసీల్స్ అంటే వెయిన్స్ అనేవి డైలేట్ అవుతాయి అన్నమాట. సో నార్మల్ స్పర్మ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ వెయిన్స్ డైలేట్ అయితే స్పర్మ్స్ అనేది చాలా హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టు. సో అప్పుడు కూడా కౌంట్ అనేది తగ్గుతుంది. సో ఎన్విరాన్మెంట్ నార్మల్కి తేవాలంటే వారికోసీల్స్ ఉన్న వాళ్ళకి దానికి రిపేర్ చేస్తారు. సో ది నార్మల్ డైలేటెడ్ వెయిన్స్ ఏమేమి ఉన్నాయో అవి రిపేర్ చేసినప్పటికీ అవి తగ్గుతుంది కొద్ది వరకు. దెన్ స్పర్మ్స్ అట్లాంటి హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉండకపోవచ్చు. ఇంకా కామన్గా ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే డయాబెటీస్. మేల్లో డయాబెటీస్ చాలా ఎర్లీ ఏజ్లో డిటెక్ట్ అవుతున్నాయి. అండ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ కూడా వీళ్ళలో టైంకి రిలీజ్ సెమెన్ ఇజాక్యులేషన్ అన్న ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు చూస్తున్నాము. సో బేసికల్గా వీళ్ళకి దే నీడ్ టు డూ సమ్ ఎక్సర్సైజెస్ లైక్ హెల్దీ ఎన్విరాన్మెంట్, నార్మల్ ఎక్సర్సైజెస్, ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యోగా ఆల్సో, అంటే కాన్సన్ట్రేషన్ వితౌట్ టు ఓవర్కమ్ ది స్ట్రెస్. సో ఇవన్నీ కూడా చూసుకుంటే బెటర్గా సక్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్ గారు, ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? సో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, నార్మల్గా ఏంటంటే యూట్రస్ 3 లేయర్స్ ఉంటాయి. ఇన్నర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ అవుటర్ లేయర్ అనేసి. మిడిల్ లేయర్లో కొన్ని రకమైన ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫైబర్స్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అంటే గర్భసంచిని ప్రెగ్నెన్సీ అప్పుడు ఎన్లార్జ్ చేస్తుంది. సో ఇట్ విల్ రిలాక్స్ ది యూట్రస్ అండ్ ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ గర్భసంచిని పెద్దగా చేసి 9 months వరకు బేబీని లోపల ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ ఫైబర్స్ అనేది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోకలైజ్డ్గా మొత్తం గర్భసంచి కాకుండా ఒక దగ్గర చాలా ఫైబర్స్ అనేది హైపర్ప్లేసియా, హైపర్ట్రోఫీ అంటారనమాట. అట్లా అయ్యేసరి ఫైబ్రాయిడ్స్ అనేది ఏర్పడుతుంది. సో ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్. టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్. టైప్స్ అంటే ఏంటి, ఫైబ్రాయిడ్ అనేది గర్భసంచి లోపల లేయర్ దగ్గర ఉందా, గర్భసంచి మధ్య లేయర్లో ఉందా, లేదా గర్భసంచి బయటికి వస్తుందా అనేసి. సో మెయిన్లీగా ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫైబ్రాయిడ్స్ ఇన్నర్లో ఉందా, మధ్యలో ఉందా. బయట ఫైబ్రాయిడ్స్ అంత డిలే చేయదు, ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ అంత డిలే అవ్వదు. కానీ ఇన్నర్ ఫైబ్రాయిడ్స్ అండ్ మిడిల్ ఫైబ్రాయిడ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దే ఆర్ లైక్ మనం ఫోకస్ చేసుకున్న టాపిక్. సో ఈ ఫైబ్రాయిడ్స్, సో దిస్ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఇన్నర్లో ఉందా, మిడిల్లో ఉందా అనేసి సబ్ మ్యూకోజల్ అంటారు, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, ఈ 2 రకాలు. అండ్ సైజ్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్, సైజ్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. నార్మల్ స్మాల్ సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ అంటారు, లైక్ 1.5 to 2 centimeter ఫైబ్రాయిడ్స్, అవంతా హాని చేయవండి. ఇట్స్ వెరీ స్మాల్ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా దానివల్ల ఏం ఇబ్బంది ఉండదు. కానీ ఇన్ కేస్ దే ఆర్ బిగ్ ఫైబ్రాయిడ్స్, లేదా 5 centimeter 7 centimeter ఫైబ్రాయిడ్స్ అండ్ అవి సబ్ మ్యూకోజల్ ఇంట్రామ్యూరల్లో ఉన్నప్పటికీ దెన్ డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది చాలా వరకు పాజిటివ్ వచ్చినా ముందుకు వెళ్ళకపోవచ్చు. దీనివల్ల వన్ ఆఫ్ ది రీజన్ దట్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్ట్ అయ్యే ఛాన్సెస్. సో ప్రీవియస్ అబార్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ రకంగా ఇవేమైనా ఉన్నాయా అనేది చూసుకోవచ్చు. సో ఎట్లా తెలియాలి మేడం మాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నప్పుడు, స్మాల్ స్కానింగ్ ఉంటుంది, ట్రాన్స్వెజైనల్ స్కాన్. ట్రాన్స్వెజైనల్ స్కాన్లో 3D స్కాన్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ స్కాన్లో ఏంటి, ఈ గడ్డలన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే సైజ్ తెలుస్తుంది, దాంతోపాటు ఏ టైపో కూడా తెలుస్తుంది. ఏమన్నా గర్భసంచి లోపల లైనింగ్ని పుష్ చేస్తుందా, అంటే బేబీ ఉన్నప్పుడు ఏమన్నా తక్కువ బ్లడ్ ఇస్తుందా బేబీకి అనేది, ఇవన్నీ 3D స్కాన్లో తెలుస్తుంది అనమాట. సో 3D స్కాన్ డయాగ్నోస్ చేశాక వాళ్ళకి ఏమన్నా ఇంటర్వెన్షన్ అవసరమా లేదా అనేది డిసైడ్ చేస్తాం. ఓకే.
ట్రీట్మెంట్ అందరికీ ఒకేలా ఉంటుందా డాక్టర్? సో ఫైబ్రాయిడ్స్ ఇన్ వాట్ ఐ సెడ్ 2 టైప్స్ ఉంటాయి కదా, సబ్ మ్యూకోజల్, ఇంట్రామ్యూరల్. సబ్ మ్యూకోజల్ పాలిప్స్ కంప్లీట్ ఫైబ్రాయిడ్ విత్ ఇన్ ది క్యావిటీ ఉన్నప్పుడు దెన్ ది ట్రీట్మెంట్ విల్ బి హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ అంటే స్మాల్ కెమెరా ఉంటుంది, పెన్ సైజ్ కెమెరా. అది కింద గర్భసంచి బయట దారి నుంచి లోపలికి పాస్ చేసి కింద నుంచి గడ్డను తీసేస్తారు. సో పైన పోర్ట్స్ అనేది ఏమి ఉండదు, పొట్ట పైన ఏమి ఇన్సిషన్స్ అనేది ఏమి ఉండదు. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఏమో సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే హిస్ట్రోస్కోపిక్ గైడెడ్గా తీసేయచ్చు కింది నుంచి. కానీ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, పెద్ద బిగ్ ఫైబ్రాయిడ్స్ ఇంట్రామ్యూరల్గా ఉందనుకో, మిడిల్ లేయర్లో ఉందనుకోండి, దెన్ లాప్రోస్కోపీ విత్ హిస్ట్రోస్కోపీ 2 కంబైన్ చేసి తీయాల్సిన అవకాశం వస్తుంది. ఓకే. అండ్ డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ లాస్ అవుతూ ఉంటారు చాలా మంది, కంటిన్యూస్గా లాస్ అవుతూ ఉంటారు, ఒకసారి కాదు 2 సార్లు కాదు. ఇలా రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాస్ ఎందుకు అవుతుంది? సో కరెక్ట్, దిస్ ఈజ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ స్కాన్ చేస్తే కనిపిస్తుంది, కానీ నెక్స్ట్ స్కాన్లో హార్ట్ బీట్ లేదు అంటారు. సో అట్లీస్ట్ 2 or 3 times, మోర్ దెన్ 3 times ఇట్లా అవుతే దెన్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి చాలా చాలా రీజన్స్ ఉంటాయండి. ఒక ప్రొఫైల్ అనేది ఉంటుంది, ప్రొఫైల్ 2RPL ప్రొఫైల్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. దాంట్లో ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఏమన్నా జెనెటికల్గా బేబీ అబ్నార్మల్గా ఉందా, దానివల్ల ముందుకు వెళ్ళట్లేదా ప్రెగ్నెన్సీ అనేది తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఏమన్నా బేబీకి బ్లడ్ అనేది సరిగ్గా అందట్లేదా, లిటిల్ ఎక్స్టెంట్ వరకు ఆప్లాస్ అనేసి ఉంటుంది అనమాట టెస్టింగ్. దాంట్లో వాళ్ళకి క్లాటింగ్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి, అంటే రక్తం గడ్డ కట్టే టెండెన్సీ అవకాశాలు ఎక్కువ. సో అప్పుడు బ్లడ్ అనేది సరిగ్గా అందకపోవచ్చు బేబీకి. సో అప్పుడు కూడా బేబీకి న్యూట్రిషన్ అందకపోతే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ ఏమన్నా తెలియకుండా జెనెటికల్గా ఏమన్నా బేబీకి ట్రాన్స్మిట్ చేస్తున్నారా, అంటే వాళ్ళు యాక్చువల్గా బాగానే ఉన్నారు, మాకేం ప్రాబ్లం లేదు మేడం అనేసి అంటారు, కానీ బ్యాలెన్స్ ట్రాన్స్లోకేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాళ్ళకి కనిపించవు, కానీ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్ వాళ్ళకి బయటపడవచ్చు. సో అట్లాంటి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ కామన్ మదర్కి ఏమైనా థైరాయిడ్ ఉన్నా కరెక్షన్ చేయకపోయినా, లేదా ప్రొలాక్టిన్ ఆర్ డయాబెటీస్, ఇవన్నీ ముందు తెలీదు, కానీ ప్రెగ్నెన్సీలో జస్ట్ అప్పుడు తెలిసిన అనుకోండి, ఇమీడియట్గా కరెక్ట్ చేయకపోయినా అవి ముందుకు వెళ్ళవు. సో లిస్ట్ ఆఫ్ ప్యానల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్కడ ఏది ఉంది, ఏది ప్రాబ్లం అని తెలుసుకొని వీ కెన్ ట్రీట్ ఇట్. ఓకే. అండ్ ట్రీట్మెంట్ విధానాలు? యా, సో RPL ఇట్స్ అ బిగ్ థింగ్ అండి. సో వన్స్ వీ డయాగ్నోజ్ RPL, ఒక్కొక్కసారి లిస్ట్ ఆఫ్ ప్యానల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్లో కూడా కొన్ని అన్ని నార్మల్గానే ఉన్నాయి మేడం, ఇంకా ఎందుకు అని అన్ఎక్స్ప్లెయిన్డ్ RPL అనేది కూడా ఉంటుంది. వీ డోంట్ నో వేర్ ఇట్ హ్యాపెనింగ్, ఎక్కడ తప్పుపోతుంది అని. దెన్ ఒకవేళ అబార్షన్స్ అట్లనే అవుతే ఆ బేబీ ఫీటస్ని టెస్టింగ్కి పంపించవచ్చు, ఏమన్నా ఇదే రిపీట్ అవుతుందా బేబీకి, ఏమన్నా తెలియని జెనెటిక్ ట్రాన్స్మిషన్ ఏమన్నా ఉందా అనేసి. సో రీసెంట్గా విత్ అడ్వాన్స్మెంట్ ఇన్ IVF, ఇంత బేబీని అబార్షన్ రాకముందే వాట్ వీ కెన్ డూ ఇస్ బేబీస్ని ల్యాబ్లో లైక్ ఎగ్గింగ్ స్పర్మ్స్ది పేరెంట్స్ని తీసుకొని విల్ మేక్ ది ఎంబ్రియో రెడీ. ఈ ఎంబ్రియోని బ్లాస్ట్కి తీసుకెళ్ళి, అంటే Day 5 బేబీకి తీసుకెళ్ళి అప్పుడు దానికి టెస్టింగ్ చేస్తాం. టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయన్నమాట, PGT-A, PGT-M, PGT-SR. సో వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి సూటబుల్లో ఆ టెస్ట్ బేబీకి టెస్ట్ చేస్తాం. సో బిఫోర్ బేబీ ఈజ్ పుట్ ఇన్సైడ్, అంటే గర్భసంచి లోపలికి పెట్ట ముందే మనకి తెలుస్తుంది వెదర్ ఆ బేబీ జెనెటికల్గా ఏదైనా అబ్నార్మల్గా ఉందా. సో అట్లాంటి అబ్నార్మల్ బేబీస్ని మనం ముందే డిటెక్ట్ చేసుకొని పెట్టకుండా వీ విల్ డిస్కార్డ్ ది బేబీ. సో వాళ్ళకి ఆ ట్రామా ఉండదు, మళ్ళీ అయ్యేతుందా లేదా అనేసి. వన్స్ ఇట్ ఈస్ గుడ్, బాగుంది అంటే
దెన్ వీ విల్ పుట్ ఇన్సైడ్ ది యూట్రస్ అట్లా. ఓకే. అంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతున్న వాళ్ళకి మాత్రమే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తూ ఉంటారా? No, లేదంటే not necessary. One of the indication for IVF is repeated pregnancy loss for diagnosis. బేసికల్గా ఎందుకు అవుతుంది అని తెలుసుకోవడానికి. మిగతా వేరే కండిషన్స్ వై ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు అంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే మగవాళ్ళలో వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ సెమెన్ పారామీటర్స్ చాలా వరకు తగ్గిపోతుంది. వాళ్ళు మేడం మాకు 26 ఇయర్సే 25 ఇయర్సే ఎందుకు ఇట్లా అనేసి. బట్ అన్నోయింగ్లీ సమ్ ఆఫ్ ది పొల్యూషన్ ఆర్ సమ్ డైట్ చేంజెస్ సమ్ ఆఫ్ ది ఆల్రెడీ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అంటే ఏమైనా ప్యాథాలజీ వల్ల సెమెన్ పారామీటర్స్ తగ్గుతున్నాయి. బట్ థింగ్ ఈజ్ ఎర్లియర్గా మనము వాళ్ళకి ఐవీఎఫ్ ఆఫర్ చేస్తే బెటర్గా సక్సెస్ ఉంటుంది. ఉన్నంత తక్కువ మళ్ళీ అవ్వకుండా సపోజ్ అది 2 మిలియన్ 3 మిలియన్స్ కౌంట్ ఉన్నప్పుడు ఇంకా వర్సన్ 1 మిలియన్ 0.5 మిలియన్కి వెళ్ళకముందే ఇఫ్ ఈ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ దెన్ ఆ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ బెటర్గా ఉంటాయి. సో ఇంకా వేరే కండిషన్స్ వేర్ వీ కెన్ గో ఫర్ ఐవీఎఫ్ ఈజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అండ్ వాళ్ళకి అబార్షన్స్ ఏం అవ్వవు కానీ ప్రెగ్నెన్సీ రావడమే అసలు కష్టం అవుతుంది. అన్నీ నార్మల్గా ఉంటాయి బట్ ప్రెగ్నెన్సీ రాదు. థర్డ్ అంటే సివియర్ ఎండోమెట్రియోసిస్, గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ అంటారనమాట. అంటే ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ చాక్లెట్ సిస్ట్ అవేమన్నా గ్రేడ్ 4 హైయెస్ట్ సివియారిటీ ఉంటే అది స్కాన్లో తెలుస్తుంది. వాళ్ళకు కూడా డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళొచ్చు. మిగతా ఐయుఐ కూడా చేశారు, ఐయుఐ 2-3 సైకిల్స్లో కూడా ఫెయిల్ అయిందంటే దెన్ ఆల్సో. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ ట్రయల్స్ దే హ్యావ్ అండర్వెంట్, ప్రీవియస్ ట్రీట్మెంట్స్ ఎంత తీసుకున్నారు, వాట్ ఈస్ ద ఏజ్, వాట్ ఈస్ ది సెమెన్ పారామీటర్స్, ఇవన్నిటి మీద డిపెండ్ అవుతుంది. ఓకే. అండ్ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది జనరల్గా ప్రెగ్నెన్సీ కలగని వాళ్ళు వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా? లేదంటే ఎక్కువగా ఎవరికి సజెస్టబుల్ ఇది? సో బేసికల్గా ఇట్ ఈస్ వాట్ ఇన్ ఇండియన్ సినారియో ఇప్పుడు ప్రెగ్నెన్సీ పెళ్ళి అయినా 2-3 ఇయర్స్కి ఇంకా రావట్లేదు అంటే వీ విల్ ఇన్వెస్టిగేట్ దెమ్, ట్రై అగైన్. వాళ్ళకి ఏవేవి పారామీటర్స్ బాగాలేవో దాని మీద కరెక్షన్ చేసుకొని we will try and see that they conceive naturally or with simple procedure called IUI. ఇంకా అవ్వట్లేదు దెన్ వీల్ గో టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్. కానీ ఇన్ కేస్ వాట్ ఆర్ ది అదర్ రీజన్స్ ఐవీఎఫ్కి ఎవరికి ఆఫర్ చేస్తారంటే వాట్ ఐ వాజ్ ఆల్రెడీ టెలింగ్, సివియర్ ఆల్ దిస్ మేల్ ఫ్యాక్టర్స్ ఉన్నంత వాళ్ళకి వీ విల్ ఆఫర్ ఇట్. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయండి ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళడం వల్ల? అండ్ యాక్చువల్లీ ఐవీఎఫ్ వాజ్ ఆల్సో గివెన్, ఇప్పుడున్న చెప్పింది కాకుండా కూడా there is something because of what I say career orientation, or they want to plan pregnancy little later, they want to give some time before they have a family ante what they can do, వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయి అంటే ఎగ్ ఫ్రీజింగ్. దర్ స్టిల్ అన్మ్యారీడ్ వాళ్ళకి ఎగ్ ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎగ్స్ అనేది వాళ్ళ ఏజ్ లైక్ 24 ఇయర్స్కి వీ వాంట్ ఎగ్ ఫ్రీజింగ్, 30 ఇయర్స్కి వీ వాంట్ ఎగ్ ఫ్రీజింగ్ అనుకోండి. 30 ఇయర్స్ వాళ్ళకి సేమ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్నీ బాగా పెరిగాక ఎగ్స్ అన్నీ బయటికి తీసి వాటిని ఫ్రీజ్ చేస్తాం. సో సపోజ్ దే గెట్ మ్యారీడ్ అట్ 35 ఇయర్స్ అనుకోండి, వీ విల్ హ్యావ్ ది ఎగ్స్ విత్ అస్ యాజ్ 30 ఇయర్స్ ఎగ్స్ బికాజ్ అప్పుడు తీసాం కాబట్టి దే విల్ బి బెటర్ ఎగ్స్ బికాజ్ అవి 30 ఇయర్స్కే తీసాం. నౌ దో షీ ఈస్ 35 ఇయర్స్, eggs are frozen at 30 years, so the quality of the eggs are little preserved. That is oocyte freezing for career orientation or any cancer patients. In case వాళ్ళకి సడన్గా దే డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అనుకోండి, దెన్ they can have their own baby. వాళ్ళ ఎగ్స్ తోటే they can plan their pregnancy once the treatment is over. Okay, కానీ బికాస్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లైక్ రేడియేషన్, కీమోథెరపీ, ఎగ్స్ అనేవి ఓవరీస్లో ష్రింక్ అయిపోతాయి. అంటే బికాస్ ఆఫ్ రేడియేషన్స్ ఎగ్స్ అన్నీ పాడైపోతాయి అండ్ ఎగ్స్ అన్నీ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది రేడియేషన్స్తో. సో వాట్ అంటే ఇమీడియట్గా వీ విల్ ఆస్క్ దెమ్ టు ఫ్రీజ్ దేర్ ఎగ్స్. ఎన్ని ఎగ్స్ కుదిరితే అన్ని ఎగ్స్ అన్నీ తీసుకొని దెన్ దే కెన్ గో ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ దేర్ క్యాన్సర్. వన్స్ ది ట్రీట్మెంట్ ఇస్ క్యూర్డ్, we can take their eggs and go ahead with their planning their own pregnancy. Okay. So these are the latest things which can be offered with IVF.
సో డాక్టర్ గారు ఐవీఎఫ్తో 100% రిజల్ట్ ఉంటుందంటారా? No. సో ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఐవీఎఫ్కి రీజన్ ఏంటో ఫస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ ఐవీఎఫ్లో వీఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ అవే ఫ్రమ్ న్యాచురల్. వీఆర్ జస్ట్ మేకింగ్ ది ఎగ్ అండ్ ది స్పర్మ్ ఫ్రీజ్. అండ్ ఎందుకు అంటే ఎగ్స్ అనేవి బయటికి తీస్తే చూడొచ్చు వెదర్ దీస్ ఆర్ ఎగ్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ గివింగ్ అ ప్రెగ్నెన్సీ. బాలేని ఎగ్స్ని డిస్కార్డ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ బాలేని ఎగ్స్ తీసుకొని దాన్ని మంచి ఎగ్ చేసి మళ్ళీ బేబీ ఇవ్వడం, ఇట్స్ నాట్ దేర్. ఆ కాన్సెప్ట్ అనేది ఉండదు. సో మీ ఎగ్స్ ఎట్లా వస్తాయో ఆ వాటినే చూసుకొని ప్రెగ్నెన్సీ ఇవ్వడం తప్పితే దాని నేచర్ అంటూ వీ కెన్ నాట్ చేంజ్ ఇన్ ఐవీఎఫ్. సో వాట్ ఎవర్ ఎగ్స్ ఉన్న ఎగ్స్ని మనము కంపైల్ చేసి చెప్పొచ్చు, మా ఇన్ని ఇయర్స్ కాలేదు, మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఈ ఎగ్స్ ఇన్ని తీసాము, ఇన్నే బాగున్నాయి, మేబీ బికాస్ దే ఆర్ నాట్ గుడ్. సో IVF is not 100% definitely, but based on the patient's category we can give their success. Okay, elderly age group, severe endometriosis unte definitely the success is little less. Andarki okay success kaadu, definitely that is there. People who are having PCOS with then their success is little better because we have more option of choosing the eggs. So depends upon the patient to patient. The success is not same for all. We cannot say andarki 70% 80% success atla ani kaadu. Wherever it is, wherever is the point, a correction చేసుకునే దానిలో మనకు ఉంటే will give a better success than otherwise it's the same. అండ్ పీసీఓఎస్ కానీ ఇలా థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రాసెస్ సజెస్ట్ చేస్తారు? Okay, so PCOS also we are getting good results with PCOS. పేషెంట్స్ వాళ్ళకి ఎగ్ టైంకి రిలీజ్ అవ్వదు, ట్రీట్మెంట్ తీసుకుంటారు బయట, అయినా కూడా దే విల్ నాట్ గెట్ మచ్ సక్సెస్. బట్ విత్ లేటెస్ట్ ఇంజెక్షన్స్ ఆర్ ఇంజెక్టబుల్ మెడిసిన్స్ వాట్ వీఆర్ సీయింగ్, ఆ టైంకి డోసేజ్ వాట్ టైమ్ వీ హ్యావ్ టు గివ్, అండ్ దీంతో వీ విల్ మేక్ అట్లీస్ట్ 1 or 2 eggs టు రిలీజ్ న్యాచురల్ సైకిల్లో. దెన్ ది సక్సెస్ విల్ బీ బెటర్. అండ్ థైరాయిడ్ యాజ్ సచ్ కరెక్షన్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ బెటర్. కానీ హై థైరాయిడ్స్ అంటే TSH మోర్ దెన్ సమ్ 10, 15, 20 అట్లా ఉన్నప్పటికీ దెన్ యూ కొంచెం వీ నీడ్ టు టెస్ట్ ఫర్ అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి ఉంటాయి, వాటిని కూడా చేసుకొని వీ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఒక కాలర్ ఉన్నారు, ఎలీషా. నమస్తే అండి. నమస్తే అండి. ప్రాబ్లం చెప్పండి. ఏంటంటే మా పెళ్ళి చనిపోయారండి, మళ్ళీ అప్పటి నుంచి పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే ఇప్పుడు దగ్గర సంవత్సరాలు. మళ్ళీ చెప్తారా? ఏం వినిపించట్లేదు. మరొకసారి చెప్పండి, మరొకసారి. ఎలీషా గారు మీ సమస్య ఇంకొకసారి చెప్పండి. ఐ థింక్ చాలా సంవత్సరాల నుండి సంతానం కలగట్లేదు అని మాత్రమే చెప్పారు. మేబీ దట్ అండ్ ఆల్సో దే హ్యావ్ కిడ్స్ ఆర్ సంథింగ్. ఓకే, సో సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఎందుకంటే ఓవర్ అ పీరియడ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫీమేల్స్కైనా మేల్స్కైనా ఏజ్ ప్రోగ్రెస్ అవుతుంది. దాంతోపాటు ఏమన్నా తెలియకుండా ఇన్ఫెక్షన్ రావచ్చు, లైక్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, మైల్డ్ పెల్విక్ PID. దానివల్ల ట్యూబ్స్ కొంచెం వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని ఒకసారి టెస్ట్ చేసుకుంటాము, ట్యూబల్ టెస్ట్. స్మాల్ SIS సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అని ఉంటుంది, దాంతో లేదంటే HSG హిస్టోసాల్పింగోగ్రామ్ ఉంటుంది. వీటితో మనం ట్యూబ్స్ టెస్ట్ చేసుకోవచ్చు. అవి కూడా నార్మల్గా ఉంటే డెఫినెట్గా హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేసుకొని దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ సంతానం కోసం చాలా కష్టపడి అంటే ఈ ప్రాసెస్ అన్నీ దాటి వెళ్ళిన వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ముందుగానే ఏమన్నా కేర్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ టైంకి ప్రాబ్లం అవ్వకుండా? సో వాళ్ళకి ఫస్ట్ ఎందుకు అవ్వలేదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎందుకు డిలే అయింది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎందుకు IVFకి వెళ్ళారో ఆ రీజన్తో పాటు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. సపోజ్ కొంతమందికి ఎగ్స్ అనేది అయిపోతూ వస్తుంటాయి, సో దట్ ఈస్ వై వాళ్ళు ప్రెగ్నెన్సీ ఫస్ట్ది ప్లాన్ చేసుకున్నారు ఎర్లీగా. సెకండ్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ ఒకసారి ఎగ్స్ అంటూ ఎన్ని ఉన్నాయి AMHతో తెలుస్తుంది.
సో దాని పరంగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎగ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి మెడికల్గా కొన్ని గైడ్లైన్స్ ప్రకారంగా వీ హ్యావ్ వెరీ లిటిల్ ఎవిడెన్స్ దట్ సమ్ ఆండ్రోజన్స్ విల్ ఇంక్రీజ్ ది ఎగ్ నంబర్స్ అని, దట్ నాట్ ప్రూవెన్. అవి కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చి చూడొచ్చు. సో ప్రీవియస్గా ఏమన్నా పీసీఓఎస్ అనుకోండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్లో వచ్చిన హై ఛాన్సెస్ దట్ సెకండ్ ప్రెగ్నెన్సీ క్యాన్ కమ్ న్యాచురలీ ఆల్సో. సో అట్లేం లేదు, ఫస్ట్ది ఐవీఎఫ్లో కన్సెప్షన్ అయింది, సెకండ్ది మాకు మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళాలా, ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్. వీ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ ఫస్ట్ది అయిపోయాక దే విల్ బీ వెరీ స్ట్రెస్లెస్ ఉంటారు, దే విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ టు నార్మల్ అండ్ ది సెకండ్ ప్రెగ్నెన్సీ విల్ కమ్ వెరీ నైస్లీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ వాజ్ ది ఇండికేషన్ ఫర్ ది ఫస్ట్ ఐవీఎఫ్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. సంతానలేమి కారణాలు అలాగే అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి ఎలాగ సంతానలేమి నుండి అధిగమించవచ్చు అనే వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ జీవనరేఖ ప్రత్యేక లైవ్ కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.